2025లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు అంచనాలు అందుకుంటే, మరికొన్ని సినిమాలు అంచనాలు అందుకోలేక డిజాస్టర్‌గా నిలిచాయి. మరికొన్ని సినిమాలు అసలు ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. 2025లో ఆడియన్స్ అంచనాలు అందుకోలేక బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచిన 3 పాన్ ఇండియా మూవీస్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు సినీ షాడోస్. నెంబర్ 1 గేమ్ చేంజర్. జనవరి 10, 2025లో రిలీజ్ అయిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. RRR తర్వాత రామ్ చరణ్ చేసిన ఈ సినిమాపై ఫ్యాన్స్ స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్లో ఒకరైన శంకర్ డైరెక్షన్లో సినిమా అనగానే ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ నుంచి ఫ్లాష్ మ్యాన్ కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అలాగే ఆడియన్స్ అంచనాలు అందుకోలేకపోయిన ఈ సినిమా రామ్ చరణ్ శంకర్ సినీ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నా వీక్ స్టోరీ, శంకర్ టేకింగ్ కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఉందంటే అది అప్పన్న క్యారెక్టర్. అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ జీవించేశాడు. సంక్రాంతి బరిలో ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా త్వరగానే రన్ కంప్లీట్ చేసుకుని రామ్ చరణ్ శంకర్ సినీ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 2 హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఈ సినిమా జూలై 24, 2025లో రిలీజ్ అయి మొదటి ఆటకే మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. మొదట ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం చేయగా కొన్ని కారణాల వల్ల ఏఎం జ్యోతికృష్ణ డైరెక్షన్ చేయవలసి వచ్చింది. ఈ కథకు ఫిక్షనల్ యాడ్ చేయడం మైనస్గా చెప్పవచ్చు. అనేకసార్లు పోస్ట్పోన్ అవ్వటం, ఉన్న హైప్ తగ్గటం, ఇలా అనేక వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ఈ మూవీ VFX గురించి చెప్పకపోవడం మంచిది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ VFX ఒక ట్రోల్ స్టెప్గా మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాప్గా మిగిలిపోయింది. నెంబర్ 3 వార్ 2. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇండియా వైడ్గా ఎంతో హైప్ వచ్చింది. ఇండియాస్ 2 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన రితిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కలెక్షన్లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని అందరూ అనుకున్నారు. సినిమా మీద ఓవర్ హైప్తో ప్రొడ్యూసర్ నాగవంశి ఫ్యాన్స్ను బాధ్యత తీసుకోమన్నారు. బాధ్యత తీసుకున్న ఫ్యాన్స్ బాధ్యతలుగా మిగిలిపోయారు. ఆగస్టు 14, 2025న రిలీజ్ అయిన ఈ సినిమా ఓకే అనే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. మూవీకి మొదట ఉన్న హైప్ రిలీజ్ టైంకి లేదు. VFX కథలో కొత్తదనం లేకపోవటం, పోటీలో ఉన్న కూలీకి మంచి హైప్ ఉండడం మైనస్గా చెప్పవచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని భావించిన ఈ సినిమా ఈ ఇద్దరు హీరోలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.